యాక్షన్ అంటే పవన్ గారు అంటే మిమ్మల్ని చూస్తుంటే నిద్ర చాలా తక్కువగా ఉంది. అంటే బాగా షూటింగ్స్‌లో అలా అలా బిజీ అయ్యారా? అంటే కొంచెం నిద్ర చాలా తక్కువ ఉంది మీకు. ఏంటి రీజన్ యాక్చువల్‌గా? ఇంకా అడిగేసారు కదా! మీరే అడిగేసారు ఇంక చెప్పేదేముంటది? అంటే రీజన్ అంటే రీజన్ కూడా చెప్తే బాగుండు. అదే అండి. అంటే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాం కదా! కొంచెం అన్ని పనులు ఫాస్ట్‌గా ఎంత మేము ప్లాన్ చేసుకున్నాం అన్ని పనులు కొంచెం లాస్ట్ మినిట్‌లోనే అవుతాయి. ఇంకోటి సో సార్ అంటే ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే మీ ఎక్స్‌ప్రెషను కేక. అంటే ఆ పోస్టర్‌లో ఆ సీన్ జరిగేటప్పుడు ఏదైనా చెప్తారా? అంటే ఎలా ఎంజాయ్ చేశారు యాక్చువల్‌గా రీజన్ ఏంటి? మా డాన్స్ మాస్టర్ రాజు గారు వెరీ టఫ్ టాస్క్ మాస్టర్ అండి. ఆయన మూవ్‌మెంట్స్ కన్నా సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఎక్స్‌ప్రెషన్స్ మీద. సో, యూ కెన్ సీ థట్. అండ్ సో, ఆఫ్ ఆల్ ద షూటింగ్ ఐ థింక్ మేము ముగ్గురం స్నేహ గారు, నేను, సాయిబా గారు ద డాన్స్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ కదా! యెస్ రైట్? యూ ఎంజాయ్డ్ ద డాన్స్ యెస్. సో హాయ్ హాయ్ టీమ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా యూత్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. హాయ్ అంజలి గారు. యా హాయ్. ఏంటి మీరు చాలా సిగ్గుపడుతున్నారు మాట్లాడేటప్పుడు? అబ్బాయిలు మాట్లాడినా సిగ్గుపడుతున్నారు, అమ్మాయిలు మాట్లాడినా సిగ్గుపడుతున్నారు. యెస్. అలా ఏం లేదండి. ఫైన్, ఫైన్, ఫైన్. సో వన్ క్వశ్చన్. సో బేసికల్గా మీరు డైరెక్షన్ కూడా చేశారు కాబట్టి ఇందులో డైరెక్షన్లో మీకు బాగా అంటే లైక్ ఎవరు డైరెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎవరిని? అంటే మనకి బేసికల్ డైరెక్టర్స్ అంటే జేమ్స్ కెమెరాను, క్రిస్టోఫర్ నోలను సార్ లేదంటే టాలీవుడ్ ప్లీజ్. చెప్తున్నాను. టాలీవుడ్ ఒకసారి సార్. నా నా ఒకసారి వినండి. అంటే బేసికల్గా చెప్తున్నాను ఒకసారి ఆగండి. జేమ్స్ కెమెరాను, క్రిస్టోఫర్ నోలను, డెన్నిస్ విల్లేనోళ్ళు కాదండి. మన మన రాజమౌళి గారు, మన గౌతమ్ మేనన్ గారు, మన గౌతమ్ తిన్ననూరి గారు. ప్రేక్షకులు ఆర్జీవి చెప్పాలని కోరుకుంటున్నారు. యెస్ అఫ్‌కోర్స్ అండి. ఆయన మన ట్రెండ్ సెటర్ ఆయన. సో, నేను వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎందుకంటే వీళ్ళు తీసిన ఎమోషన్స్‌కి నేను బాగా కనెక్ట్ అవుతాను. నాట్ సమ్ వెస్టర్న్ డైరెక్టర్స్. ప్రతి కథ మొదలవడానికి ఏదో ఒక సిచ్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో యాజ్ అన్ డైరెక్టర్గా ఈ కథ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, అండ్ ఈ కథ చూస్తే జనాలకి ఏం తెలుస్తుంది? బికాస్ యావరేజ్ స్టూడెంట్ ఆఫ్ నాని ఎందుకు చూడాలి థియేటర్స్కి వచ్చి? ఎందుకు చూడాలంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ 'నాని' క్యారెక్టర్ ఈస్ ప్రతి ఇంట్లో ఉండే క్యారెక్టర్ అండి. మనం ప్రతి సినిమాలోనూ హీరోని కొంచెం హైలైట్ చేస్తాం. కానీ ఒక సాదా సీదా టైప్ ఆఫ్ రోల్ కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంటాయి. వాడికి ఎమోషన్స్ ఉంటాయి. వాడు ఫీల్ అవుతాడు అన్న టైప్ ఆఫ్ ఇతోనే తీసాను 'నాని.' సో లైక్ ఐ సెడ్ వాడు కొంచెం డీగ్లామరస్, కొంచెం వెరీ నార్మల్ టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గై. సో వాడు చేసే పనులు ఎలా ఉంటాయి కాలేజ్‌లో అనేది నా ఉద్దేశం. యెస్. సో మీరు చెప్పే ఈ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే నాకు టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ రొమాన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ అంటే లైక్ యూత్ఫుల్ సీన్స్ అని ఏదైతే అన్నానో ఉంది కాబట్టి అంటే యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇలానే ఉంటారా రియల్ లైఫ్లో? మేము చాలా కష్టపడతామండి. పనులు అవ్వవు అంతే. ఏ విషయంలో సార్? అదే లైక్ అన్ని విషయాల్లో అండి. అన్ని విషయాల్లో. యాహ్! చదువులు కానీ, అమ్మాయిలతో మాట్లాడడానికి కానీ, కింద మీద పడిపోతాం. ఇట్స్ లైక్ ఏది ఈజీగా అవ్వదు. సో ఓకే. యాజ్ అన్ డైరెక్టర్గా ఆన్సర్ చెప్పండి. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ ఎనీ హీరో ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ? యాక్షన్ మూవీ అండి. హీరో? నేచురల్ స్టార్ 'నాని' గారు. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. యాహ్! అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే ఈ టీజర్ లాంచ్. అంటే హీరోయిన్స్‌కి మీరు తెలుగు ఏమైనా నేర్పించారా? లేదా ఇప్పుడు ఒక్కసారి తెలుగులో ఏదైనా మాట్లాడితే బావుంటుంది కదా! ప్రేక్షకులకి ఏదైనా చెప్తారా? అంటే ఐ లవ్ యూ లాంటివి చెప్పినా పర్లేదు తెలుగులో. యూ పిక్డ్ అప్ సమ్ తెలుగు వర్డ్స్ రైట్? యూ పిక్డ్ అప్ సమ్ తెలుగు? నాట్ ఈవెన్ సమ్ నమస్తే సంథింగ్ లైక్ దట్? తెలుగులో చెప్పండి. నేను అలా నాకు మీరు బాగా నచ్చారు. సీ దెమ్ అంటారు. జస్ట్ ఐ లైక్ యూ ఆల్. నాకు మీరు బాగా నచ్చారు. నాకు మీరు బాగా నచ్చారు. నచ్చారు. జస్ట్ దట్స్ ఫైన్. జస్ట్ సే దట్.
సో నాకు మీరు బాగా నచ్చారు. నాకు నాకు తెలుగులో సినిమా సారీ నాకు తెలుగు సినిమాలు ఇష్టం. వాజ్ దాట్ కరెక్ట్? అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యావరేజ్ స్టూడెంట్ నాని టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ ఫర్ ఇంటరాక్టింగ్. అండ్ యా, థ్యాంక్ యూ. మీడియా సపోర్ట్ అనేది ఏ సినిమాకైనా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్